రక్షణ కమిటీ అధ్యక్షులు వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫరూక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు ముందుగా దీని గురించి చర్చకు వెళ్లే ముందు అసలు వక్ఫ్ బోర్డులు అంటే ఏంటి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి, అసలు ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అసలు వక్ఫ్ అంటే ఏంటో. మీ తరపు నుంచి అసలు ఏంటి, అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి? మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. వక్ఫ్ వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ అంటే ఏంటంటే ఇది అరబీ భాషలో వక్ఫ్ అంటారు. వక్ఫ్ అంటే పూర్తిగా సమర్పించడం, ఆస్తిని దేవుని పేరుతో రాసి వేయటం. దీంట్లో వక్ఫ్ చేసింది ఒకటి అంటే డొనేట్ చేసింది ఒకటైతే, డొనేట్ చేసిన అతని యొక్క ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది. అంటే అతను ఒక వీల్నామా ఇస్తాడు అంటే వాకిఫ్ అంటారు. వాకిఫ్ అంటే డొనేట్ చేసే అతను, ఆ వాకిఫ్ వక్ఫ్ చేస్తాడు. డొనేటరు డొనేట్ చేస్తాడు. ఈ డొనేట్ చేసిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే నాకున్న ఆస్తిలో నుంచి కొంత భాగము, అది ఏ భాగం ఏంటి అనేది ఇస్లామిక్ చట్టాల పరంగా మాకు ఒక నిర్దిష్ట ఇది ఉంది, దిశానిర్దేశం. అది పోగా నేను నా యొక్క పరలోకాన్ని నేను ఈ ప్రపంచం ఉన్నంత వరకు నాకు దీని నుంచి మంచి జరగాలని చెప్పేసి ఆశించి కొంతమంది మస్జిద్ కి రాస్తారు స్థలాన్ని, లేకపోతే కొంతమంది ఒక షాదీఖానా కట్టిస్తారు, లేకపోతే ఇంకో స్కూల్ కట్టించి దాన్ని వక్ఫ్ చేస్తారు. వక్ఫ్ చేసి దాని యొక్క ఇంటెన్షన్ రాస్తారు. ఇంటెన్షన్ ఏంటంటే దీని మీద నుంచి వచ్చినటువంటి ఆదాయము మీరు పేద పిల్లల చదువుల కోసమైనా వాడండి, లేదంటే కనుక ఎవరికైనా కానీ మంచికి దీనికి ఉపయోగించండి, లేదంటే ఎవరైనా బాటసారులు ఉన్నారు వాళ్ళు స్టే చేయడానికి మీరు అక్కడ లాడ్జింగ్ లాంటిది ఏమైనా కట్టండి అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి. ఈ వక్ఫ్ బోర్డు నుంచి ఏదైతే ఇది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా పెద్ద గమ్మత్తైన అంశం. మీరు క్వశ్చన్ అడగక ముందు నేను మీకు చెప్తున్నాను, దీంట్లో ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేది, వక్ఫ్ యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్ అండి. వేరే మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎండోమెంట్ యాక్ట్స్, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డ్ కి సంబంధించినటువంటి యాక్ట్ వచ్చేసి కేంద్రం సెంట్రల్ యాక్ట్. ఈ సెంట్రల్ యాక్ట్ నుంచి నడుస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే వక్ఫ్ యాక్ట్ ఈస్ ద మోస్ట్ సెక్యులర్ యాక్ట్ ఆన్ దిస్ మదర్ ఎర్త్. ఇది ముస్లిం కి సంబంధించినటువంటి యాక్ట్ ఉన్నా కూడా గానీ ఇది ఏమని చెప్తుందంటే ఈ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు విజయవాడలో ఒక 40 ఎకరాల స్థలం ఉంది అనుకో, 50 ఎకరాల స్థలం ఉంది. ఈ 50 ఎకరాల స్థలము మనం ఒకరికి లీజ్ ఇవ్వాలి. లీజ్ ఇచ్చి ఆ లీజ్ పై నుంచి వచ్చినటువంటి అమౌంట్ తో అది మనం ఖర్చు పెట్టాలి. ఎవరికి దేని గురించి అయితే వాకిఫ్ రాశాడో వీల్నామా, దానిపై అది మన్షాయ వక్ఫ్ అంటారు. మన్షాయ వక్ఫ్ అంటే అతని యొక్క ఇంటెన్షన్, అతను దేనికోసం అని చెప్పేసి వక్ఫ్ చేశాడు దానికి. ఇక్కడ వాకిఫ్ ఉన్నాడు, వక్ఫ్ ఉంది, దాని తర్వాత మన్షాయ వక్ఫ్ ఉంది, అంటే ఇంటెన్షన్ ఆఫ్ ది వక్ఫ్. ఇప్పుడు ఆ వచ్చినటువంటి అమౌంట్ నుంచి అతను ఏదైతే పర్టికులర్ గా ఒక దానిపై ఖర్చు పెడుతున్నాడో అది అయితే అమౌంట్ వస్తుంది. కానీ ఎవరికి ఇవ్వాలి? ఇది కేవలం ముస్లింలకే ఇవ్వాలా? ముస్లింలు మాత్రమే తీసుకోవాలా? కాదు. డే 1 నుంచి వక్ఫ్ బిల్లు సెంట్రల్ వక్ఫ్ చట్టం ఏం చెప్తుందంటే మీరు భారతదేశంలో ఎవరికైనా కానీ మీరు స్థలాలను ఇవ్వచ్చు, ఎవరికైనా కానీ మీరు స్థలం మీరు లీజ్ కి ఇవ్వచ్చు. వెదర్ హీఈస్ హిందూ బ్రదర్, వెదర్ హీఈస్ క్రిస్టియన్ బ్రదర్, వేర్ హీఈస్ బౌద్ధుడు, ఎవరైనా కానీ ఇవ్వచ్చు. కానీ అక్కడ అన్యమత ఆచారాలు ఏమి కూడా చేయకూడదు. దాని నుంచి మీరు ఏమైనా కౌలుకి తీసుకొని మీరు వ్యవసాయం చేసినా కానీ, లేకపోతే దాంట్లో మీరు ఏమైనా కాంప్లెక్స్ కట్టినా కానీ, ఏదున్నా కానీ మీకు రావాల్సినటువంటి అమౌంట్ తీసుకొని మిగిలిన అమౌంట్ మీరు గవర్నమెంట్ కి, అదే మన వక్ఫ్ బోర్డ్ కి మీరు చెల్లిస్తారు. ఆ వచ్చిన అమౌంట్ నుంచి చేయవచ్చు. అంటే ఇక్కడ మనం లీజ్ కి నాన్ ముస్లిమ్స్ కి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎక్కడా లేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఎండోమెంట్ ల్యాండ్ కి చెందినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో దాని నుంచి నాకు ఒక అంగుళం సార్, ఒక్క అంగుళం నాకు ఇవ్వండి. ఒక్క అంగుళం లేదు, మీ దగ్గర ఆప్షనే లేదు. చాలా స్పష్టంగా అన్య మతస్థులకు ఇవ్వకూడదు అని చెప్పి రాస్తుంది. ఈ రోజున వక్ఫ్ బోర్డ్ భూముల్లో మోర్ దాన్ 70-80% ఏవైతే ఏమంటారు లీజులకి ఇచ్చున్నాయో అందులో మాక్సిమం మన నాన్ ముస్లిం బ్రదర్స్ సోదరులే దాంట్లో వ్యాపారాలు చేస్తున్నారు. మాకు దాంతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ రోజున మీరు వక్ఫ్ బోర్డు లోపలికి కూడా మీరు నాన్ ముస్లిమ్స్ కి తీసుకొని రావడం అనే కుట్ర ఏదైతే ఉంది చూడండి,
ఇది చాలా తప్పు అంటున్నాం. అంటే ఏదైతే గతంలో వక్ఫ్ బోర్డులో సభ్యులుగా కేవలం ముస్లిం